ఒక సినిమాలో హీరో అయినా హీరోయిన్ అయినా బాగా నేమ్ వచ్చేది ఎక్కడ? డైలాగ్ వల్ల, యాక్టింగ్ వల్ల, ఫైట్స్ వల్ల, సాంగ్స్ వల్ల? అన్నిటి కాదు. అబ్బా ఏం చేసాడ్రా అనేది ఎక్కడంటే డాన్స్. ఎగ్జాక్ట్లీ, డాన్స్ వేస్తే చాలు ఆడియన్స్ గుండెల్లోకి అలా దూసుకెళ్ళిపోతారు. మూవింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇన్ మైక్రోమాక్స్ సైమా. The next award is Best Dance Choreographer Telugu. The winner is... And to present this award, we will like to call upon stage Sudhir Babu and Kirti Karbanda. కరెక్ట్గా తప్పు చెప్పారంట, కీర్తి అని చెప్పారంట. కృతిలో ఒక కాట్ర వెళ్ళింది, కీర్తిలో చాలా ఉంది. సో అందుకోసం అలా చెప్పాల్సి వచ్చింది. కృతి కర్బందా. Yes, and the award goes to సినిమా చూపిస్తా మామ ఫ్రమ్ రేస్కురం జానీ. గుడ్ ఈవినింగ్ దుబాయ్ అండ్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం. ఇది నాకు సెకండ్ టైం అవార్డు రావటం. నాకు ఈ స్టేజ్ చాలా మర్చిపోనిది ఒకటి ఉంది ఈ స్టేజ్లో, ఈ సైమా. నేను ఎన్ని సాంగ్స్ చేసినా ఒక స్టార్తో చేయాలని పెద్ద కోరిక ఉన్నది. సో ఇదే స్టేజ్ మీద ఎదురుగా చిరంజీవి గారు ఉన్నారు. సో లాస్ట్ టైం ఆయన ఈ స్టేజ్ మీద నాకు మాట ఇచ్చారు, ఒక సాంగ్ ఇస్తా అని చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ఆ సాంగ్కి ఇక్కడ అవార్డు తీసుకొని రావాలని కోరుకుంటూ, తర్వాత నా లైఫ్లో యంగ్ స్టార్స్ అందరితో చేశాను. ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఆయనతో కూడా ఒక సాంగ్ చేయాలని కోరికుంది. ఆ చిన్నప్పుడు మేము చాలా సాంగ్ చూసేది. చిలక పచ్చకోక, దంచవేమైనంత కూతురా, మేము చిన్నప్పుడు ఏ రాజా కుల్లాస మాదే, సో ఇలాంటి చాలా సాంగ్స్. సో ఆ సాంగ్స్ చూసి మేము ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు ఇక్కడ కొరియోగ్రాఫర్గా వచ్చి హీరోస్ అందరూ, డైరెక్టర్స్ అందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇకపోతే ఈ అవార్డ్ రావడానికి మెయిన్ ముఖ్య కారణం నాకు సురేంద్ర రెడ్డి గారు. నేను అడిగిన ఇది కాదు అది కాదు అనుకున్న మొత్తం ఇచ్చి నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి కారణం సురేంద్ర రెడ్డి గారు, మా డైరెక్టర్. అండ్ నెక్స్ట్ మా స్వీట్ శృతి హాసన్. సో తను అబ్బాయిలాగా తను డ్యాన్స్ వేసి, సో ఎంత కష్టం ఉన్నా తను చాలా హార్డ్ వర్క్ చేసి తను చేయటం వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది మేబీ అనుకుంటున్నాను. ఇకపోతే ప్రొడ్యూసర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, నా డాన్సర్స్, నాతో పాటు చేసిన డాన్సర్స్, అసిస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సైమా.